అసలు సువార్త అనగా ఏంటి? ఒక సువార్థికుడు చేసే పనికి గాస్పెల్కి కొద్ది వ్యత్యాసం ఉంది. సత్య మార్గాన్ని చూపించడానికి దేవుడు తన 12 మంది శిష్యులు ఒక శిష్యుని మన దేశం కోసం పంపించాడు. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ప్రివిలేజ్. నిజంగా యేసు ప్రభువు తక్కువ కులస్తుల దేవుడా? అసలు మనకున్నది ఒకే ప్రభువు అయినప్పుడు ఎందుకు వీళ్ళు పరిశుద్ధాత్మని నమ్మట్లేదు? లేదా నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? సార్వత్రిక సంఘంలో చాలా మందికి పిలుపు ఏంటో తెలియదు. ఇక ప్రస్తుత దినాల్లో దేవుని స్వరం వింటున్నామంటే అది అబద్ధమే అంటున్నాడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఎవరన్నారన్నమాట? తండ్రి పాస్టర్ అయితే ఆటోమేటిక్గా తన పిల్లలు కూడా సేవే చేయాలి. ఈ వారసత్వపు పరిచర్ల గురించి మీరేమంటారు? దేవుని పేరిట ఇలా వ్యాపారం చేయవచ్చా? దైవికమైనటువంటి జ్ఞానంతో నడిచేటువంటి వారు ఎలా సిద్ధపడి ఉంటారు, అలాగే సాతాను వాళ్ళ కోసం వేస్తున్నటువంటి ఆ ఉరులను ఎలా తప్పించుకుంటారు? స్త్రీ సంఘములో సేవకురాలుగా ఉండాలా లేదా సువార్థికురాలుగా ఉండాలా? వాక్యాధారితంగా అయితే ఆయన ఎక్కడా ధృవీకరించలేదు స్త్రీలకు పిలుపు ఉందని.